ఐఎమ్ డాక్టర్ సుమలత, కన్సల్టెంట్ అట్ శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేద పంచకర్మ సెంటర్. ఈరోజు మనము మెడనొప్పి గురించి మనం డిస్కస్ చేసుకుందాము. మామూలుగా సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. ఈ రోజుల్లో ఈ మెడనొప్పి అనేది ఎందుకు వస్తుంది, సర్వైకల్ స్పాండిలైటిస్ మెయిన్ కారణాలు ఎందుకంటే లాంగ్ టైం మనం స్క్రీన్ చూడడం, మొబైల్స్ ఎక్కువ చూడడం ద్వారా ఈ స్టిఫ్నెస్ ఆఫ్ నెక్ ఎక్కువగా ఉంటుంది. మోస్ట్లీ ఇది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నుండి ఎక్కువ ఈ కంప్లైంట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది టైం స్క్రీన్ ముందే టైం స్పెండ్ చేస్తారు కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. ఎలా అంటే వాళ్ళ మెడ మూమెంట్స్ కానీ తిప్పడం కానీ ఈజీగా రొటేట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో వాళ్ళు పడుకునేటప్పుడు కూడా ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకున్న స్లీపింగ్ పోస్చర్లో కూడా వాళ్ళు పిల్లోస్ కానీ అటువంటివి చేంజెస్ చేసుకున్నా సో మెయిన్గా అక్కడ ఆ స్టిఫ్నెస్ వల్ల వాళ్ళకి చాలా పెయిన్ అనేది వస్తుంది. మన ఆయుర్వేదంలో చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దీనికి గ్రీవవస్తి అనే ఒక ట్రీట్మెంట్ ఉంది. దాని ద్వారా మనము చాలా మటుకు సొల్యూషన్ అయితే ఉంటుంది ప్రాబ్లంకి. మన పంచకర్మ ట్రీట్మెంట్లో గ్రీవవస్తితో పాటు మన కొన్ని ఆహార నియమాలు కూడా పాటిస్తే మనకు కొంచెం బెస్ట్ రిజల్ట్ రికరెన్స్ రాకుండా చూసుకుంటాం అనమాట. దీంట్లో ఆహార నియమాలు ఎటువంటి పాటించాలంటే దుంప కూరలు అని అంటారు కదా, మెయిన్గా చామగడ్డ కానీ స్వీట్ పొటాటో ఇటువంటి దుంప కూరలు కొంచెం రెడ్యూస్ చేయాలి డైట్లో, మోస్ట్లీ అవాయిడ్ చేసేస్తే ఇంకా బెస్ట్. ఇంకా దాంట్లో పాటు మోస్ట్లీ ఆయిల్డ్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ ఫుడ్ని ఎక్కువ అలవాటు పడి ఉంటారు. మన మెడిసిన్స్లో కాల్షియం కంటెంట్ అరైజ్ చేసేటట్టు మెడిసిన్స్ ప్లస్ మన పంచకర్మ ట్రీట్మెంట్స్ వీటన్నిటి ఫాలోఅప్ చేసుకుంటే రికవరీ ఛాన్సెస్ చాలా త్వరగా ఉంటాయి. రీఅకరెన్స్ కూడా మోస్ట్లీ ఉండదు. ఎవరైతే ఈ సర్వైకల్ స్పాండిలైటిస్తో బాధపడుతున్నారో బెస్ట్ రిజల్ట్ ఉండే ట్రీట్మెంట్స్ పంచకర్మ ద్వారా చాలా ఉన్నాయి. మీరు మన హాస్పిటల్కి వచ్చి తగిన చికిత్స తీసుకుంటే ఫైనల్గా మీకు ఇటువంటి సర్వైకల్ స్పాండిలైటిస్ అరైజ్ కాకుండా ఉంటుంది. సో ప్లీజ్ కన్సర్న్ అవర్ శ్రీ భాస్కర ఆయుర్వేద హాస్పిటల్. థ్యాంక్ యూ.